శ్రీమాత్రే నమః. శరీరం బాగుండకపోయినా మనసు బాగుండకపోయినా మన దగ్గర ఎవరూ లేరనుకోండి, అబ్బా మన పక్కన ఎవరైనా ఉంటే చాలా బాగుండు అని అనిపిస్తుంది, అంతే కదా. ఒంటరిగా ఉంటే మరీ దిగులుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో మనకి ఎవరూ లేరు అనే బాధని కూడా పక్కకి తీసే అద్భుతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని నిత్యం ఎవరైతే పఠిస్తూ ఉంటారో వాళ్ళకి శారీరకంగానూ ఆరోగ్యం బాగుంటుంది, అలాగే మానసికంగా కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. కరోనా సమయంలో మేము ఈ శ్లోకాన్ని అప్లోడ్ చేసినప్పుడు చాలామంది ఈ శ్లోకాన్ని విని మాకు మెయిల్స్ చేశారు. చాలా థ్యాంక్స్ హేమ గారు, మేము నిజంగా చాలా అద్భుతాన్నే చూసామా అని అనిపించింది. వైద్యం చేయించుకుంటూ మేము ఈ స్తోత్రాన్ని అలా వింటుండడం వల్ల మాకు మానసికంగా చాలా ధైర్యంగా అనిపించింది, ఎక్కడ మేము బేలపడిపోలేదు అని చెప్పారనమాట. అయితే చాలా మంది అంటారు ఈ శ్లోకాలు స్తోత్రాలు చదవటం వల్ల నిజంగానే ఇలాంటి ఉపయోగం ఉంటుందా అని. మన మహర్షులు మనకి ఇచ్చిన అద్భుతాలు ఇవి. మహర్షులు ఇచ్చిన వాటిని మనం కొట్టి పారేస్తామా చెప్పండి? కొట్టి పారేయగలమా? అంత అద్భుతమైన స్తోత్రాలని మనకి వాళ్ళు అందించారు. అన్ని మంత్ర రూపంలో ఉంటే మనం చదువుకోలేం కాబట్టి ఏం చేశారు అంటే స్తోత్ర రూపాల్లో మనకి అందించారు. అయితే అంటారు ఇవి చదివేసినంత మాత్రాన్నే ఆరోగ్యం కుదుట పడిపోతుందా అని. అలా అంటే ప్రతిదానికి అనుమానించాలి. మనకి ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన వెంటనే తగ్గిపోతుందా అంటే ఏం చెప్తాం? దానికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటేనే కదా తగ్గుతుంది. మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా తగ్గిపోతుందా అని ప్రశ్న వేస్తే దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు కదా. ఎలా అయితే మన శరీరానికి రోగం వస్తే దానిని సరి అయిన వైద్యుడి దగ్గరికి వెళ్ళి సరి అయిన పద్ధతిలో దాని నుంచి బయటపడతామో, ఈ శ్లోకాలు కూడా అంతే. సరి అయిన పద్ధతిలో ఉచ్చరిస్తూ భక్తిగా శ్రద్ధగా ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా పిల్లల చేత గనక ఈ శ్లోకాన్ని చదివించినట్లయితే వాళ్ళు శారీరకంగానూ దృఢంగా ఉంటారు, మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. చాలా అద్భుతమైన స్తోత్రం ధన్వంతరి స్తోత్రం. ఈ స్తోత్రం చదువుతున్నప్పుడు వచ్చే ఈ ధ్వని తరంగాలు ఏవైతే ఉంటాయో అవి శరీరం మీద పనిచేస్తాయి, మన మనస్సు మీద కూడా పనిచేస్తాయి. అలా పనిచేసి మనలో ఏవైతే లోటుపాట్లు ఉంటాయో వాటిని అన్నింటినీ తట్టుకొని దృఢంగా నిలబడే శక్తి వస్తుందన్నమాట. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ స్తోత్రాన్ని నిత్యం జపించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ స్తోత్రం జపించడానికి చాలా మంచి సమయం ఏంటి అంటే సూర్యోదయానికి ముందు. ఈ మంత్రాన్ని జపించడానికి ముందే స్నానం చేసేసి ఇప్పుడు మనం ఈ మంత్రాన్ని జపించాలి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఈ స్తోత్రాన్ని కనీసం ఒక 108 సార్లు గనక ప్రతిరోజు జపించినట్లయితే వాళ్ళు తీసుకుంటున్న వైద్యంతో పాటు ఈ మంత్రాన్ని కూడా జపించటం వల్ల ఇటు మన ప్రయత్నము ఇటు దైవ ప్రయత్నము రెండూ కలిసి మనకి ఏదైతే అనారోగ్యం ఉందో దాని నుంచి బయటపడతాం. ఈ శ్లోకం యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి.